భర్త ఏం చెప్తా చేయాలి, నా మాట తిరిగిలేదు, జాగ్రత్త. మీ మాట వింటాను, చాలా చెప్పండి, ఏం చేయమంటారు? చెప్తా. ఏదో మొదట నేను బట్టలు చూద్దాం, ఆ తర్వాతే అంటులు అవుతాం. మరి చిబ్రు ఆ తర్వాత సూపర్ డాడీ, సూపర్ డాడీ, సూపర్. ఇంకా ప్రాక్టీస్ చేయండి అమ్మా, రీల్స్ చేసేద్దాం, 1,00,000 లైక్స్ గ్యారెంటీ. ఈ రీల్స్ పాడుగాను నా పొరం అంతా తీస్తున్నావు కదే, నలుగురు నా గురించి ఏమనుకుంటారు? మీరు కూడా ఏంటండి, అది ఏం చెప్తే చేసేయడమేనా? నా బంగారు తల్లి ఏం చెప్తే చేస్తా. థ్యాంక్ యూ డాడీ. చూస్తుండగానే పిల్ల పెద్దగా అయిపోతుందండి, దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచించారా? అవును సార్, పిల్ల అనే మాట గుర్తుకొస్తేనే ఏం చేయాలి, ఎలా చేయాలని మనసంతా గందరగోళం అయిపోతాం. ఎంత ప్రయత్నించినా కనీసం 5 లక్షలు కూడా చేతికి రావట్లేదు. డాడీ ఏం డాడీ 5 లక్షలు అంటున్నారు? నా పెళ్లి గురించే కదూ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి డాడీ, నేను కట్నం ఇవ్వను. నీకు పెళ్లి జరగదు, నీకు మొగుడు రాడు, పోనీ ఎవరికి నష్టం. కాన్వెంట్లో చేర్చాను, డొనేషన్ కట్టాను, కాలేజీలో చేర్చాను, డొనేషన్ కట్టాను, ఇంకా కాపురాన్ని చేర్చాలి కదా, డొనేషన్ కట్టక తప్పదమ్మా. వాట్? ఇంత చదువు చదివించిన మీరా ఇలా మాట్లాడేది? చీ 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 చీ. ఆశ అతి వద్దు. ఇందులో అదేముంది మమ్మీ, మీరు ఇచ్చిన చదువు నేర్పించిన సంస్కారమే ఇది. మీరెన్నైనా చెప్పండి, నేను కట్నం ఇవ్వను. ఇదో మీరు ఇస్తా అన్నా నేను ఒప్పుకోను. ఏంటండి అది అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డారేంటి? అయినా ఎంతకాలం ఉంటుంది నా బిడ్డ మన ఇంట్లో, మన బిడ్డగా? ఆ సెంటిమెంట్లు ఆపి పాప పెళ్లి ఎలా చేయాలో ఆలోచించండి. కనీసం 25 లక్షలైనా కావాలి. అవును సార్, ఇంకా ఏ మార్గం లేదు, మన వద్దన అమ్మడానికా ఏమి లేదు, అప్పాయ పడడం లేదు. నేను పడుతున్న నరకం నాకు తెలుసు. ఏమండి, నాకు మంచి ఆలోచన వచ్చిందండి. ఫస్ట్ మన సునీల్ గారిని పెళ్లి చేసేస్తాం, 50 లక్షలు కట్నం తీసుకున్నాం. ఆ డబ్బుతో పాప పెళ్లి ఈజీగా చేసేయచ్చు. సునీల్ గారికి పెళ్ళా? అది 50 లక్షలు కట్నమా? రే సునీల్, రే సునీల్ వచ్చాడు. ఎక్కడికి రా పోతున్నావు? బయట పిలుస్తున్నట్టున్నారు డాడీ. పిలిచింది నేనే. మీరా? ఎర్లీ మార్నింగ్ ఏంటి వాళ్ళు పడుకొని అట్లా మీరు చెబుతుంటే పిల్లోడిని చంపేస్తారా ఏంటి? పెళ్ళిడికి వచ్చిన పిల్లాడు బాబు. ఏనా మగమంతా డల్గా ఉంది, కళ్ళు ఎర్రబడ్డాయి, రాత్రి నిద్రపోలేదా నాన్న? అవును, రాత్రి అంతా ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ చూడటం ఆపి ఆ బుక్ పేజ్ చూస్తుంటే ఈ పాటికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ సినిమాలోకి. ఏరా ఈసారి నా డిగ్రీ కాస్త గుర్తవుతుందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మీ చెప్పిందిగా పెళ్లి చేసుకుంటారా? ఏదో మొదట ఏదో ఉద్యోగం సంపాదించాడు. మీరు మరీనండి, మన పిల్లోడికి ఉద్యోగం చేసిన కారణం ఏంటండి? వాడిని చూడండి, మొగానికి పౌడర్ రాసుకొని తల అలా అలా దూకున్నాడంటే కోట్లు కట్టమిచ్చే పిల్లలు క్యూలో నిలబడ్డారు తెలుసా? మామ్ బీ కామ్, మరి సిగ్గొస్తుంది డాడీ పెళ్ళి. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఏంటి పరిశుభ్రత కలిగి పెళ్ళా? అది 50 లక్షలు కట్టినవా? నీకెవరు తెలివితే మాట్లాడుతున్నావా? తెలివి ఉంది కాబట్టే మాట్లాడుతున్నానండి. మనకి వేరే దారి ఏదన్నా చెప్పండి, చెప్పండి. మనకి ఏ దారి లేదండి, అందుకోసమే ఈ పెళ్ళి. ఈ రోజుల్లో
కట్నాలు ఇవ్వకుండా చేసేవాళ్ళు ఎవరు, కట్నం తీసుకోకుండా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పంతులు గారికి చెప్పానండి ఈరోజు వచ్చి మన వాడికి మంచి సంబంధం చూడమని. మీరు తొందరగా రండి. శాంతి, మన సునీల్ గారికి పెళ్ళా? పంతులు గారికి నువ్వు అబద్ధం చెప్తే అవుతుందా? అవుతుందండి. సునీల్, సునీల్. మమ్మీ రెడీ అవునా? పంతులు గారు వస్తారు. ఆల్రెడీ రెడీ అవుతున్నా మమ్మీ. ఎవరండి లోపల? పంతులు గారు రండి రండి. మీకోసమే ఎందుకు చూస్తున్నానండి. సునీల్ తొందరగా రానా? మా వాడండి, వాడికే పెళ్ళి. ఓకే, చేసేద్దాం. సునీల్ వీడిగా పెళ్ళి, ఈ బొక్కలు పడ్డ టాఫాయి ముఖానికా పెళ్ళి. ఏది ఓసారి మొహం చూపించిన ఆయన. అబ్బబ్బా, రామా కృష్ణ పరందామా, ప్రాణం ఎటెటో అయిపోతుంది. కాస్త మంచినీళ్ళు ఇవ్వండమ్మా. ఇంతకీ నీ పేరేంటి ఆయన? ఏ పేరండి? ఏ పేరంటావేంట్రా సుంటా? నీ పేరే. మరి మా అమ్మేమో సునీలు అంటుంది, మా నాన్న వేదవా అంటారు. ఇంకా ఊళ్ళో అందరూ ముద్దుగా ముద్దుగా పనిగా మళ్ళా వేదవా అంటారు. సూపర్ రే, నీకు బాగా సెట్ అయింది. మీకు అంత నచ్చిందా అండి? చాలా బాగా నచ్చింది. అంత బాగుందా అండి? సూపర్. అయితే మీరే ఉంచుకోండి. నాకొద్దురే. పంతులు గారు, మేము ఎవరికైనా ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోము, మీరే ఉంచుకోండి. ఇంతకీ నీ పేరేంటి ఆయన? సునీలు. సునీల్ నా పేరు. ఇంతకీ ఏం చదువుకున్నావు? డిగ్రీ. మీకు తెలుసా మా కాలేజీలో పాటల్లో చదువుల్లో అన్నింటిలోనూ నేనే ఫస్ట్ తెలుసా. నువ్వు ఫస్టా? క్లాస్ నుంచి లేండి అనుకున్నా. అమ్మా, అబ్బాయి జాతకాలు ఏమైనా? పంతులు గారు, మీకు తెలియని విద్యలా ఈ కాలంలో జాతకాలు ఏముందండి. ఈ డబ్బు కాస్త ఉంచండి. సమర్పయామి మెహూనా. ఇదిగోమ్మా, ఇది ₹1,00,000 కట్నం ఇచ్చేవా జాబితా. ఏంటండి అన్ని అడ్రస్లు ఉన్నాయి, ఫోటోలు లేవేంటి? అమ్మా, కోటి ఇచ్చేది వాళ్ళు. కోటి ఇచ్చాక వాళ్ళు ఆడ పెళ్ళిచ్చినా కుక్క పెళ్ళిచ్చినా వీళ్ళు చేసుకోవాల్సిందే. ఇది 50 లక్షలు. అదేంటండి ఫోటోలు ఇంతే ఉన్నాయి? మరే 50 లక్షలు పెద్ద రొక్కం, చిన్న ముఖం. నమస్కారం అండి. సెలక్షన్ జరుగుతుందండి. మా ఆశ నా కూతురండి, పుత్తడి బొమ్మ. ఏదైనా మా స్తోమతకు తగిన సంబంధం ఉంటే ఏదైనా చూడండి. అయ్యా, అమ్మాయి పుత్తడి బొమ్మనా ఇత్తడి అండనా అనేది ఎవరు చూడండి. మీ కెపాసిటీ ఎంతో చెప్పండి. 150 25? పంతులు గారు, మేము కట్నం ఇవ్వము. వాళ్ళ అబ్బాయిని ఎవరు? మా ఆశ భక్తులు గారు, ఆ స్తోమత బాగోలేదండి. ఏదైనా 3-4 లక్షల్లో ఉంటే చూడండి కొంచెం. అయ్యా, ఈ రోజుల్లో ఆటో డ్రైవర్ 7 లక్షల పైన డిమాండ్ చేస్తున్నారండి. పంతులు గారు, కట్నం తప్పు. కట్నం తీసుకోను అనే మగాడే లేడా? అమ్మా, ఆ మాట మొదట మీ నాయన అడగమ్మా. ఏమండి, మీరు తీసుకోలే కట్నం? నేను తీసుకున్నాక ఇవ్వక తప్పదు. మరి ఇది మన సంప్రదాయం. సంప్రదాయం కాదు, బంధుత్వాల బాంధవ్యాల వ్యాపారం ఇది. ఆశా, అమ్మా, మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి. నేను మాత్రం కట్నం తీసుకునేవాడిని పెళ్లి చేసుకోను. ఇలాగే ఉండిపోతా. భక్తులు గారు, కొంచెం దయ చూడండి.
అయ్యా అమ్మ, కట్నం అనే మాటే లేని సంబంధం ఒకటే ఉందండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నేనే ఎవరికి చెప్పను. ఇదిగో అమ్మాయి విను. అబ్బాయి తల్లిదండ్రి కరోనాలో పోయారు. పేరు కిరణ్, వయసు 30, ఎక్కడో క్లర్కట, ఉండడానికి ఒక కొంపు ఉంది. ఇంకో విషయం, అబ్బాయి పుట్ట మూగాడు, చెవుడు బోనస్. పంతులు గారు, నాకు ఈ సంబంధం నచ్చింది. అబ్బాయి కట్నం వద్దు అనట్లేదు గాను, కట్నం ఇవ్వను అనే అమ్మాయి కావాలంటున్నాడు. నీ ఆశాభావాలకు తగ్గ సంబంధం ఇది ఒకటే అమ్మా. అమ్మా నాన్న ఒప్పుకోండి. నోరుండి కట్నం అడిగేవాడి కంటే మూగవాడే బెటర్. ఒప్పుకోండి. అమ్మా, మీరు అతనిలో ఉండే లోపాలే చూస్తున్నారు కానీ అతనిలో ఉండే ఆదర్శ భావం ఎందుకు గుర్తించట్లేదు? ఒప్పుకోండి. అబ్బా ఆశ, మమ్మల్ని క్షమించమ్మా. పంతులు గారు కానివ్వండి. శుభస్య శీఘ్రం. అబ్బాయి పక్క వీధే, పిలిచేద్దాం. అక్క ఇంకోటి పెళ్లి చెప్తుందండి. అవునరా తమ్ముడు, నువ్వు కూడా కట్నం తీసుకోకు. ఇదిగో అబ్బాయి, నీకు పెళ్లి సంబంధం సెట్ అయింది. వీడి చెవుడు మాలోకం, వీడికి అర్థం కాదు, ఎలా చెప్పాలబ్బా? పంతులు గారు ఇలా పెట్టండి, నేను ఉన్నా కదా సైకిల్ స్పెషలిస్ట్, ఇలా పెట్టండి. బావా, ఏయ్ నీకు మా అక్కకి పెళ్ళి దా వచ్చేయి. వచ్చేస్తాడు. బాగుంది నీ పర్ఫార్మెన్స్. ఏమనుకున్నారు మరి? అమ్మా, అబ్బాయి వచ్చేసాడు, అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి. ఇప్పుడే కదా పిలిచాను, అప్పుడు ఎలా వచ్చేస్తాడు? మెసేజ్ పెట్టాను రా సుంట. అబ్బాయి మూడే గాని గుడ్డోడు కాదుగా. ఈ ఐడియా నాకు రాలేదేంటి పంతులు గారు? అలా ఏడ్చాయి మరి మన తెలివితేటలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నువ్వు కట్నం వద్దన్నావే, ఆ ఆదర్శం నీకు నచ్చింది. ఏంటి, నేను కట్నం వద్దనలేదు, కట్నం ఇవ్వను అనే అమ్మాయి కావాలన్నావా? రెండు ఒకటేగా. హలో, నేను కట్నం ఇవ్వనని ముందే చెప్పా. ఏది నీదో రిక్వెస్టా? చెప్పు. పెళ్ళి రేపే కావాలంటున్నావా? రేపే ఎందుకు, ఇవాళ చేసేద్దాం. పంతులు గారు, అమ్మా అయ్యా, కట్నం గోళా లేదు, ఖర్చు లేదు, అమ్మాయి ఓకే, అబ్బాయి ఓకే. ఇంత ఆదర్శ వివాహానికి ఆలస్యం అమృతం విషయం. నేను ఓకే. ఇదిగో అబ్బాయి, ఇలా ముందొచ్చి నిల్చో. నువ్వు కాదురా సుంట, తత్తిన మందా చదువుతా పోయికి. ఇదిగో అమ్మాయి, ఇలా వచ్చి నిల్చోమ్మా. ఓం కట్నం స్వాహ, కానుకలు స్వాహ, నా దక్షిణ స్వాహ. అబ్బా, వీడి చెవుడు మాలోకం, వీడికి అర్థం కాదు. ఓం మంత్రాలు స్వాహ. ఇదిగో అమ్మాయి, 1 2 3 చెప్తాను, అబ్బాయి చేతులు పట్టుకో. నేను 1 2 3 చెప్పిన తర్వాత అందరూ గట్టి వెళ్ళ కొట్టండి. ఓం 1 2 3 గట్టి వెళ్ళం. పిల్లలు, పెళ్లి సంపన్నమైంది, ఆశీర్వాదాలు తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటో 15 నిమిషాల్లోనే పెళ్లి చూపులు అంతా జరిగిపోయింది. బంధువులు లేరు, బాజా భజంత్రి లేరు. ఏంటో అంతా కలలాగా ఉంది. ఆంటీ, బంధువులు బాజా భజంత్రి లేకపోతేనేం, అనాథనైన నాకు
దేవత లాంటి మీరు తల్లిదండ్రులుగా దొరికారు. ఆదర్శ భావాలున్న ఆశ భార్యగా లభించింది. నేను అదృష్టవంతుణ్ణి. అవును నాయనా. బాబు నువ్వు నన్ను క్షమించండి అంకుల్. నాలో ఏ లోపమూ లేదు. సర్వ ప్రపంచానికి మార్గదర్శనం చేసే నా ఈ దేశంలో వరకట్నం అనే కుసంస్కృతి ఉండటం ఓ కలంకం. దాన్ని పారద్రోడడానికి నా బాధ్యతగా దాన్ని నేను వ్యతిరేకించాను. కట్నం తీసుకోను అన్నాను. కానీ ఒక మగాడు నేను కట్నం తీసుకోను అనడం అతనేదో ఆ యువతిపై జాలి చూపి సహాయం చేస్తున్నట్టుగా ఉంది. అది సరికాదు. వరకట్న బాధితురాలు యువతి. బాధితురాలైన యువతే నిర్భయంగా వరకట్నానికి ఎదురు నిలవాలి. అన్నీ వదులుకొని వస్తున్న నేను నీకు కట్నం ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించాలి. నేను కట్నం ఇవ్వను అని ఎలుగెత్తి చాటాలి. అలాంటి ఆదర్శ భావాలున్న యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. క్షమించండి. అలాంటి భావాలున్న యువతికి భర్తగా వెళ్ళాలనుకున్నాను. కానీ నాలో ఏదో లోపం ఉండి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా కోరుతున్నాను అనుకున్నారు అందరూ. ఒక సంబంధము రాలేదు. తప్పలేదు. నా భావానికి చెవుడు ముగా జతపరిచాను. ఇన్నాళ్లకు నా ఆశ తీరింది. ఈ ఆశ నాకు దొరికింది. వరకట్నం ఓడింది. ఆదర్శం గెలిచింది. అంకుల్, మరో చిన్న మాట. నేను యుఎస్లో ఇంజనీర్ను. మరో 2 రోజుల్లో వెళ్ళాల్సి ఉంది. అందుకే ఈ తొందర పెళ్ళి. నన్ను క్షమించండి. బాబు కిరణ్, ఆశ. అవును, ఈ వరకట్నం అనే మహమ్మారి వల్ల ఎందరో ఆడబిడ్డల తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. ఎందరో ఆడబిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయి. మేము పెద్దవాళ్ళమై ఉండి ఈ వరకట్నం ఎదుట తలను వచ్చామే కానీ ఏమీ చేయలేకపోయాం. కానీ మీ ఇరువురి ఆదర్శాలు ఈ వరకట్నాన్ని పుత్రీలు చేశాయి. మీ ఇరువురి ఆదర్శాలే నేటి ఈ యువతకు మార్గదర్శకాలు. ఆశ, కిరణ్, మీ ఇరువురి ఆదర్శాలే ఈ దేశం నుండి వరకట్నాన్ని పాల్గొనే ఆశా కిరణ్.